ఇదిగోండి అల్లము, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ 3 కలిపి పేస్ట్ చేశాను. ఇది పేస్ట్ ఆయిల్ వేసి వేపుతున్నాను అనమాట. ఇదిగోండి ముందుగా మిల్ మేకరు నూనెలో వేపేసి పక్కకు తీసాను. ఇప్పుడు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఇది బాగా నూనె వేసి వేపేసి పచ్చివాసన పోయిందాక అప్పుడు దీంట్లో కలిపేస్తాను అనమాట. కలిపేసి ధనియాల పొడి, గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసి కొంచెం బాగా కలిపిన తర్వాత కొంచెం పాలు కానీ నీళ్ళు కానీ వేసి కూర వండుకుంటే బాగుంటుంది. మసాలా, ఉప్పు, కారం అన్నీ వేసిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసాను. నీళ్ళు పోసేసి ఉడికిన తర్వాత అండి మూత తీసి ఎలా ఉందో చూస్తాం. కూర చూసారా, మనకి ఏ కూర లేని టైంలో ఇది బూందీ కూర, నెక్స్ట్ చిన్నొడియాలు, ఇక ఇలా మిల్ మేకరు చూడండి. నూనె వస్తుంది కదా బయటికి, ఇంక ఉడికినట్టు అనమాట. ఇది నూనె పైకి చిమ్ముతుంది కాబట్టి ఇంక ఉడికేసింది అనమాట. నీళ్ళన్నీ ఇంకిపోయినాయి, గ్లాస్ నీళ్ళు వేసాను, ఉడికింది. పచ్చి వాళ్ళు దాకా చక్కగా చూడండి. మాంసం కూరలాగా ఎంత బాగుందో చూసారా. టేస్ట్ కూడా మసాలా అన్నీ వేస్తాం కదా, మాంసం కూరలాగే ఉంటుంది, బాగుంటుంది.